టీడీపీ కార్యకర్త మచ్చల కోటి వైసీపీ ప్రభుత్వం తయారు చేస్తున్న నకిలీ మద్యం తాగి చనిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. కోటి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో తయారు చేస్తున్న నకిలీ మద్యం తాగవద్దంటూ వెంకటగిరి నియోజకవర్గ యువతకు ప్రజలకు రెండు చేతులు జోడించి వేడుకున్నారు. నకిలీ మద్యం తాగి రాష్ట్రంలో ఇప్పటివరకు 70,000 మంది చనిపోయారని, వాళ్లు చనిపోవడానికి సీఎం జగనే కారణమన్నారు. దండం పెట్టి చెప్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మందు తాగద్దు అని చెప్తా ఉన్నాం. ఈ మందులో ఆల్కహాల్ ఎక్కువ ఉంది, చనిపోతారు అని కూడా ఒక పక్క చెప్తూనే ఉన్నాం. యువత దయచేసి తాగద్దు అని చెప్తున్నాం. కానీ ఆ మందు తాగి ఈరోజు చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. కోటి మచ్చల శంకరయ్య కుమారుడు, మాజీ కౌన్సిలర్ కుమారుడు కోటి. మనం పక్క చెప్తూనే ఉన్నాం, దయచేసి జగన్మోహన్ రెడ్డి మందు తాగద్దు, వాళ్లే తయారు చేస్తున్నారు, అది కెమికల్ అని చెప్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా మందు తాగిన చనిపోలా. అవి సిస్టమేటిక్గా మంచి కంపెనీ మందులు ఉండేటివి. ఆ మందు తాగేవాళ్ళు ఏదో కష్టపడి, కానీ చావులు అనేవి లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రంగు కలిపి, ఆయనే కలిపించి ఈరోజు అన్ని షాపులు పంపిస్తున్నాడు. ఆ మందు తాగి యువత చనిపోతూ ఉన్నారు. ఒక పక్క చెప్తూనే ఉన్నాం, కానీ వాళ్ళు దానికి అలవాటు పడి తాగడం, ఇదే విధంగా చిన్న వయసులోనే చనిపోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దగ్గర 70,000 మంది మందు చనిపోవడం జరిగింది. ఈ 70,000 మందికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం.